మన దేశం ఎలా నడుస్తుందంటారు? బడ్జెట్ ఎప్పుడొస్తుంది? కొత్త చట్టాలెప్పుడు చేస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాజ్యాంగంలో ఒకే ఒక ఆర్టికల్లో దాగుంది. అవును, దాని గురించే ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే ఆర్టికల్ 85, మన దేశాన్ని నడిపించే అసలైన ఇంజిన్. ఒక్కసారి ఈ మాటలు వినండి. పార్లమెంట్ అనే హృదయం ఆగితే దేశమే చచ్చిపోతుంది. ఎంత పవర్ఫుల్ కదా! అంటే చూడండి, పార్లమెంట్ అంటే ఏదో రాళ్లతో కట్టిన భవనం కాదు, అది మన దేశం యొక్క గుండె చప్పుడనమాట. ఆ హృదయం కొట్టుకోవడం ఆగిపోతే ఇంకేముంది, దేశమే ఆగిపోతుంది. మరింత ముఖ్యమైన ఈ హృదయాన్ని, ఈ పార్లమెంట్ను ఎవరు నడిపిస్తారు? దాని పనితీరుని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అవును, దేశం గుండె చప్పుడు. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక చట్టం గురించి కాదు, మన ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసే ఒక నాడీలాంటి ఆర్టికల్ 85 గురించి. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 85 రాష్ట్రపతికి 3 కీలకమైన అధికారాలు ఇస్తుంది. 1. పార్లమెంట్ సమావేశాలను ఎప్పుడు పిలవాలి. 2. మొదలైన సెషన్ను ఎప్పుడు ముగించాలి. ఇక 3. లోక్సభను రద్దు చేసి కొత్త ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలి. ఈ 3 నిర్ణయాలు రాష్ట్రపతి తీసుకుంటారు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ పవర్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి ఇంకా ఆయన మంత్రిమండలి సలహా మేరకే వాడతారన్నమాట. సరే, ఇప్పుడు ఆ 3 అధికారాలు ఏంటో ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. మొదటిది సమన్. అంటే ఏమీ లేదు, సింపుల్గా సమావేశానికి పిలవడం. మనం వార్తల్లో వింటూ ఉంటాం కదా, బడ్జెట్ సెషన్, వర్షాకాల సెషన్, శీతాకాల సెషన్ అని. ఆ సెషన్స్ కోసం పార్లమెంట్లోని 2 సభలను పిలిచేదే ఈ సమన్. దేశం ముందుకెళ్లాలంటే ఇదే ఫస్ట్ స్టెప్. ఇక రెండవది ప్రొరోగ్, అంటే జరుగుతున్న సెషన్ను అధికారికంగా ముగించడం. సభలో ఒక్కొక్కసారి పెద్ద గందరగోళమవుతుంది, లేక అనుకున్న పనులన్నీ పూర్తయిపోతాయి. అలాంటి టైంలో రాష్ట్రపతి సెషన్ను ముగిస్తారన్నమాట. ఇది ఒక రకంగా టెంపరరీ బ్రేక్ లాంటిది. ఇక మూడవది, ఇది చాలా పవర్ఫుల్, డిజాల్వ్, అంటే లోక్సభను పూర్తిగా రద్దు చేయడం. దీని అర్థమేంటంటే ఆ ప్రభుత్వం పదవీకాలం ముగిసింది, దేశం మళ్లీ కొత్త ఎన్నికలకు సిద్ధం కావాలి అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం లోక్సభకు మాత్రమే వర్తిస్తోంది, రాజ్యసభకు కాదు. ఎందుకంటే అది ఒక పర్మనెంట్ హౌస్. ఇప్పుడు ఈ ఆర్టికల్లోనే అత్యంత ముఖ్యమైన ఒక మ్యాజిక్ నంబర్ గురించి మాట్లాడుకుందాం. అదే 6 నెలలు. అవును, పార్లమెంట్ 2 సెషన్ల మధ్య గ్యాప్ 6 నెలల కంటే ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండకూడదు. ఇది చాలా చాలా శక్తివంతమైన రూల్. సరే, ఈ అధికారాలు, ఈ రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాని అసలు ఎందుకు? వీటి వెనుకున్న లాజిక్ ఏంటి? మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకింత లోతుగా ఆలోచించారు? ఆ విషయం చూద్దాం. ఆ 6 నెలల రూలుంది చూసారా, అది మన ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఏ ప్రభుత్వం కూడా మేం పార్లమెంట్కి రాము, ప్రజలకు సమాధానం చెప్పము అని 6 నెలల కంటే ఎక్కువ కాలం తప్పించుకోలేదు. ఇది ప్రభుత్వానికి చెక్ పెట్టి నియంతృత్వం వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది. మరి లోక్సభను మాత్రమే ఎందుకు రద్దు చేస్తారు? రాజ్యసభను ఎందుకు చేయరు? దీనికొక సింపుల్ లాజికుంది. లోక్సభ అంటే డైరెక్ట్గా ప్రజల గొంతుక. ప్రజల తీర్పు మారినప్పుడు, కొత్త ప్రభుత్వం అవసరమైనప్పుడు దాన్ని రద్దు చేసి ఫ్రెష్గా ఎన్నికలకు వెళ్తారు. మరోవైపు రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధి. దేశానికొక స్థిరత్వం కావాలి కాబట్టి అది పర్మినెంట్గా కొనసాగుతూనే ఉంటుంది. పార్లమెంట్ సజావుగా నడవడం మన ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటిది. దానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే అది దేశం మీద దాడి చేసినట్టే లెక్క. అందుకే దీన్ని అరికట్టడానికి మన చట్టాలను ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ చేశారు. చూడండి, పాత ఐపీసీ చట్టం స్థానంలో ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది కదా. ఇందులో పార్లమెంట్ పనులకు అడ్డుపడటం, ఎంపీలను బెదిరించటం లేదా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయడం ఇలాంటి నేరాలకు శిక్షలను మరింత కఠినతరం చేశారు. ప్రతి నేరానికి ఇప్పుడు చాలా స్పష్టమైన శిక్షలున్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ కొత్త చట్టాలు పార్లమెంటు పనితీరును, దాని గౌరవాన్ని, ఇంకా సభ్యుల భద్రతను కాపాడటానికి ఒక బలమైన షీల్డ్లా పనిచేస్తాయన్నమాట. అసలు ఉద్దేశం ఒకటే, మన ప్రజాస్వామ్య ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. సరే, ఇప్పటిదాకా చట్టాలు, అధికారాలు, రూల్స్ ఇలా చాలా మాట్లాడుకున్నాం.
కానీ ఈ ఆర్టికల్ 85 ఒక సాధారణ పౌరుడికి ఎలాంటి శక్తినిస్తుంది? అదే సమయంలో మనమీద ఎలాంటి బాధ్యతను పెడుతుంది? చూడండి, ఈ ఆర్టికల్ గురించి మనకు తెలిస్తే బడ్జెట్ లేదా ఏదైనా చట్టం ఎందుకు ఆలస్యం అవుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్ ఎలా పనిచేస్తోందని ఆర్టీఐ ద్వారా సమాచారం అడగొచ్చు. ప్రభుత్వం కావాలని సెషన్ను ఆలస్యం చేస్తుంటే మనం ప్రశ్నించొచ్చు. ఒకవేళ లోక్సభ రద్దును ఎవరైనా దుర్వినియోగం చేస్తే కోర్టులకు కూడా వెళ్లొచ్చు. ఇదంతా మన చేతిలో ఉన్న పవర్. అయితే శక్తితో పాటు బాధ్యత కూడా వస్తుంది. పార్లమెంట్ సమావేశాల టైంలో పబ్లిక్గా గొడవలు సృష్టించడం, ఎంపీలను బెదిరించడం, పార్లమెంట్ పత్రాలను మార్చేయడం లేదా పార్లమెంట్ భవనం మీద దాడి చేయడం ఇవన్నీ చాలా సీరియస్ నేరాలు. కొత్త బిఎన్ఎస్ చట్టాల కింద వీటికేకంగా 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షలు పడతాయి. సో ఫైనల్గా ఈ మాట గుర్తుంచుకోండి, మన దేశం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, అసలు ఎప్పుడు కొత్త ప్రభుత్వం రావాలి, ఈ నిర్ణయాలన్నీ ఆర్టికల్ 85 చేతిలో ఉన్న బాంబుల్లాంటివి. అది మన ప్రజాస్వామ్యానికి గుండెలాంటిది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.